తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. బలవంతులైన పగవారు నన్ను ద్వేషించువారు అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. మనకు కూడా ఉంటారు. ఈ వాక్యము దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. బలవంతులైన పగవారు నన్ను ద్వేషించువారు అంటున్నాడు. దావీదు మహారాజుని ఎంతో మంది ద్వేషించారు. అలాగే మనల్ని కూడా ఎంతో మంది ద్వేషించేవారుగా ఉంటారు. ఎందుకంటే మనం అందరికీ నచ్చం కదా. కొంతమంది మనల్ని ఆదరిస్తూ ఉంటే, కొంతమంది మనల్ని ప్రేమిస్తూ ఉంటే, కొంతమంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మనల్ని దూరపరుస్తూ ఉంటారు. దావీదు మహారాజు ఎదుర్కొన్న సమస్య కూడా మనం కూడా ఎదుర్కొంటాం. పగవారు నన్ను ద్వేషించువారు అంటున్నాడు. నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను అంటున్నాడు. వారు నాకంటే బలిష్ఠులై ఉండగా అంటే ఆ పగవారి కంటే బలిష్ఠులైన దేవుడు మనతో ఉంటే మనము ఆ పగవారి చేతిలో నుండి మనము అద్భుత రీతిగా తప్పించబడతాం. అద్భుత రీతిగా మనము రక్షింపబడతాం. ఎందుకంటే మన దేవుడు మన శత్రువుల కంటే, మన పగవారి కంటే బలమైన దేవుడు. మన శత్రువుల కంటే, మన పగవారి కంటే దేవుడు మన పట్ల కృప చూపే దేవుడు. ఎందుకంటే ఆయనను మనం ఆశ్రయిస్తున్నాం కనుక, ఆయనను మనం దేవుడుగా కలిగి ఉన్నాం కనుక, ఆయనను మనము గొప్ప చేసేవారం కనుక, ఆయనను కీర్తించి స్తుతించి ఘనపరిచేవారం కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దావీదు మహారాజును అందుకే విడిచిపెట్టలేదు. ఎందుకని ఆయన బలముగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, బలముగా దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. మనము కూడా బలముగా దేవుని స్తుతించినప్పుడు, బలముగా దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మన ఎడల అట్టి కృపను అనుగ్రహిస్తాడు. పగవారు మనల్ని ద్వేషించినప్పటికీ, మనకంటే వారు బలిష్ఠులై ఉండినప్పటికీ వారి వశము నుండి మనల్ని కూడా దేవుడు అద్భుత రీతిగా తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన మనము దేవునిగా అంగీకరించాము, ఆయన మనం హృదయంలో భద్రం చేసుకుని ఆయనని సేవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని పగవారి చేతిలో చిక్కనీయడు, పగవారి చేతిలో మనల్ని శ్రమపడనీయడు, నిందపడనీయడు, పగవారి చేతికి మనల్ని చిక్కనీయడు. కాబట్టి దేవుణ్ణి ఎల్లవేళలా ఇంకనూ మనము స్థుతిస్తూ గణపరుస్తూ ఉండాలి. అలాగే కీర్తన గ్రంథము 22వ కీర్తన 4వ వచనంలో, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించాను అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఎవరైనా శత్రువులు, సాతాననే దుష్టుడు మనల్ని శోధిస్తూ ఉన్నట్లయితే, దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, యెహోవా కొరకు నేను మొరపెట్టుకుంటుని అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్న విధముగా మనము కూడా యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు, కీర్తనీయుడైన యెహోవా నన్ను రక్షించెను అని ఆయన ఎలా చెప్పగలుగుతున్నారో మనము కూడా అలా చెప్పగలుగుతాం, మనము కూడా అలా ఆశీర్వదింపబడగలుగుతాం. ఈ మధ్య కాలంలో మా ప్రార్థనలు విని, మా వాక్యాలు విని ప్రార్థనలు కోరుతున్న ఒక కుటుంబము ఎంతో శోధనల చేత చిక్కబడుతుంది, సాతాను చేత బంధింపబడుతున్నారు. ఇంట్లో ప్రతి వారు ఒక్కొక్కరు సాతాను చేత బంధింపబడుతూ ఉంటే వారిని ప్రార్థనతో జయముందండి మీరని మేము కూడా ప్రార్థన చేసి వారిని కూడా ప్రార్థనలోకి నడిపిస్తూ ఉండినప్పుడు అద్భుత రీతిగా దేవుడు వారికి జయాన్ని ఇస్తున్నాడు. అద్భుత రీతిగా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందిని దుష్టుడు శోధిస్తూ ఉండినప్పుడు మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని వారికి చెప్పి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని దేవుడు అద్భుత రీతిగా విడిపిస్తున్నాడు, ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు. దేవుడు వారికి ప్రత్యక్షమవుతున్నాడు. ఎంత అద్భుత కార్యం అన్నమాట. అలాగే మనము ఏ శోధకుడు, దుష్టుడైన శోధకుడు కానీ, మనుషులు కానీ, మనల్ని ద్వేషించేవారు కానీ, మన చుట్టుకునేవారు కానీ, దుష్టులు కానీ, సాతాను కానీ మనల్ని చుట్టుకుంటూ ఉంటే మనము దేవుని ఆశ్రయించినప్పుడు సాతాను కంటే బలమైన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి వారి చేతిలో నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. దావీదుని ఏ విధంగా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించాను అని ఎలా చెప్పుకోగలుగుతున్నాడో మనము కూడా మన శత్రువైన దుష్టుడి చేతిలో నుండి మనము తప్పించబడగలుగుతాము. దేవుణ్ణి ఎలా ఆశ్రయించాడో దావీదు మహారాజు, మనము కూడా అలా ఆశ్రయించినప్పుడు మాకు తెలిసిన కుటుంబం, ప్రార్థనలు కోరుతున్న కుటుంబం దేవుణ్ణి ఆశ్రయించమని వారిని బలముగా ప్రేరేపించి వారిని ప్రార్థనలోనికి నడిపించినప్పుడు అద్భుత రీతిగా వారు సాతాను క్రియల నుండి, సాతాను శోధల నుండి ఏ విధముగా విడిపించబడుతున్నారో దేవుణ్ణి ఆశ్రయించి
ఆశ్రయించిన ప్రతి వారు కూడా ఆ విధముగా విడిపించబడతారు. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వారు కూడా శత్రు భయం లేకుండా జీవిస్తారు. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వారు కూడా అద్భుత రీతిగా రక్షణాందంలో జీవిస్తూ ఉంటారు. ఒకవేళ శోధించడానికి ప్రయత్నించిన వాడి బారిన మనల్ని పడకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన దేవుని మనం ఆశ్రయిద్దాము, మన దేవుని ఎల్లవేళ కొనియాడదాము. మన దేవుడు బలమైన దేవుడు కనుక, శత్రువుల కంటే గొప్ప అయిన దేవుడు కనుక శత్రువులు మనల్ని ఏమీ చేయజాలరని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుణ్ణి వేడుకుందాము, జయ జీవితం జీవిద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ఏ విధముగా జయమిస్తారో, శోధనను తప్పిస్తారో వాక్యం ద్వారా మాకు నేర్పినందుకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభువా, మనైనా మిమ్మల్ని ఆశ్రయించి ప్రభు వారి జయ జీవితం జీవించే కృప దయచేయండి. అన్ని విషయాల్లో ప్రభువా, వారి యవన బిడ్డల విషయాల్లో, వారి చిన్న బిడ్డల విషయాల్లో, వారి జీవితాల్లో ప్రభువా జయ జీవితం జీవించడానికి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని వేడుకుంటూ నాయన విజయంతో విజయం పొందుతూ మా ప్రభువా వారు మిమ్మల్ని స్తుతించలాగన ప్రతి వారిని మీరు దీవించమని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.